రథయాత్ర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో తెలుసు. అలాగే మనకి ఇక్కడ గట్కేశ్వరలో జగన్నాథ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ జగన్నాథుని చూడడానికి మనం కూడా ఇక్కడికి వచ్చాము. సో రథయాత్రలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ జగన్నాథుని స్మరణతో మారుమరోగిపోతుంది. గట్కేసరిలో ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ జగన్నాథ యాత్రలో పాల్గొంటే నిజంగా మనకి అష్ట కష్టాలు ఉన్నవి కూడా పోతాయనేసి చాలా మంది అంటున్నారు. మనమైతే చాలా మందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ మనతో పాటు అయితే మహిళలు ఉన్నారు. అలాగే చిన్ని రాధ కూడా ఉంది. మనమైతే కొన్ని విషయాలు అయితే అడుగుదాము పాపని. అమ్మ బాగున్నావా? ఎలా బాగున్నా, మంచిగా ఉంది. బాగుందా? సో కృష్ణుడు అంటే ఇష్టమేనా నీకు? ఇష్టమే, చాలా ఇష్టమా? జై కృష్ణను. జై కృష్ణ. గట్టిగా జై కృష్ణ. జై జగన్నాథ. జై జగన్నాథ. జై జగన్నాథ. ఇంకా గట్టిగా జై జగన్నాథ. జై జగన్నాథ్. జై జగన్నాథ్. జై జగన్నాథ్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ రథయాత్రలో పాల్గొనడం? ఈ రథయాత్ర మన గట్కేశ్వర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం పూరికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మన దగ్గర చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మాకు. ఈ రథయాత్రలో పాత్రలు కావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మ నమస్తే, మీరు చెప్పండి రథయాత్రలో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే స్వామిని తలుచుకుంటూ నడుస్తుంటే అసలు ఏ బాధలు కూడా అనిపించకుండా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు పూరిలో జగన్నాథ రథయాత్ర ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ రథయాత్రలో అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ అరేంజ్ చేసినట్టు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి. నమస్తే అమ్మా. పూరి జగన్నాథ్లో రథయాత్ర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అందరికి తెలుసు. అంత వైభవంగానే ఇక్కడ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే మీ పేరు? మా గట్కేసర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. మేము కేవలం పూరి జగన్నాథ్లోనే మాత్రమే జరిగేది ఇది. మా ఎన్ఎఫ్సి నగర్ నుండి గట్కేసర్ ఆంజనేయ స్వామి గుడి వరకు జరగడం పూరి జగన్నాథ రథయాత్ర మా గట్కేసర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం మేము. చాలా బాగుంది. ఇటువంటిది ఇది మొదటిసారి కదా, చాలా బాగుంది. ఇంకా ముందు కూడా ఇంకా ఘనంగా జరపాలని, ఇది జరిపించే అంత భక్తులందరికీ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే, మీకు ఎలా అనిపిస్తుంది జగన్నాథ రథయాత్ర? చాలా శుభపరిణామం అండి. చాలా ఆనందంగా ఉంది. గట్కేసర్ ప్రజలు వాళ్ళు కల్పించుకున్న ఇది సుకృతం. ఇది పూరి జగన్నాథ జగయాత్ర డైరెక్ట్గా చూడలేకపోతున్నాము, ఇక్కడ చేయబట్టుకొని లాగుతున్నాము. మా అదృష్టంగా భావిస్తున్నాము. సార్ మీరు చెప్పండి, జగన్నాథుని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. జీవితం ధన్యమైపోయింది. పూరికి వెళ్ళి చూడాల్సిన దేవుని ఇక్కడే చూస్తున్నందుకు ఈ జన్మ ధన్యమైంది. పూరి జగన్నాథ్లో రథయాత్ర ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలుసు. సో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎలా చాలా సంతోషంగా ఉంది. ఇది మా యొక్క కాలనీవాసుల అదృష్టంగా భావిస్తున్నాం. మేమంతా ఇది జన్మజన్మల పుణ్యంగా భావిస్తున్నాం. మన ఎన్ఎఫ్సి నగర్ గ్రామంలో శ్రీ కళ్యాణ కామేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి ఈరోజు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కావున భక్తులందరూ కూడా ఈ యాత్రలో అత్యంత వైభవంగా, అత్యంత శోభాయమానంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ముఖ్య అతిథులుగా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, అలానే కాలనీ సభ్యులు, ముఖ్య అతిథులందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. జై జగన్నాథ్. జై జగన్నాథ్. జై జగన్నాథ్. మన కాలనీలో ఇంత పెద్ద సంబరం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పూరి జగన్నాథుని ఇంటింట అందరూ భక్తులు ఇంత ఘనంగా చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకలు ముందు ఎన్నో జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది రథయాత్ర? చాలా వైభవంగా జరుగుతుందండి రథయాత్ర. సో మా ఎన్ఎఫ్టీలో ఇట్లా చేయడం చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. సో హ్యాపీ. యాక్చువల్లీ కన్నుల పండుగగా ఉంది. యాక్చువల్గా 2 కళ్ళు సరిపోవట్లేదు. సో నైస్ టు సీ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జగన్నాథ్. మనం పూరికి వెళ్ళలేం కదా, అక్కడ దర్శనం చేసుకోలేకుండా ఇక్కడ స్వామివారి దర్శనం అయింది. ఇంకా రథయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణుడు అంటే ఇష్టమైన మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఆనందం అవుతుంది. జై జగన్నాథ్. జై జగన్నాథ్. చాలా బాగుంది. మొట్టమొదటిసారిగా మన గట్కేసర్లో ఈ జగన్నాథ రథ చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు ప్రారంభం లేదు, కానీ ఇప్పుడు మన గట్కేసర్ నగరంలో ఈ జగన్నాథ రథ ప్రారంభం కావడం జరిగింది.
ఎంతో మంది భక్తులకి ఈ జగన్నాథ రథయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈసారి మనం ఈ రథయాత్రలో చూసుకుంటే ఎక్కువగా ముఖ్యంగా యువకులు ఉన్నారు. యువకులు ఎక్కువ పాల్గొన్నారు. జనరల్గా పెద్దవాళ్ళు ఉంటారు, కానీ యువతి యువకులు ఎక్కువ పెద్దగా పాల్గొన్నారు. దీని కారణంగా యూత్ అనేది మన భక్తి ట్రెడిషన్ స్పిరిచువల్గా మారుతుందని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. ధన్యవాదాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక గొప్ప విశేషం ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లా తేడా లేకుండా మరి జగన్నాథుని రథయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సో నిజంగా ఈ రథయాత్రలో పాల్గొనడం మనకు నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జై జగన్నాథ జై శ్రీకృష్ణ అని పేరైతే గనక మారుమ్రోగిపోతుంది. ఇంతటి మహాభాగ్యం మనకి మన ఛానల్కి కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా వెనుకలో చూసుకున్నట్టయితే స్వామివారు రథంలో వస్తున్నారు, అమ్మవారితో కలిసి మరి వస్తున్నారు. సో చూడ్డానికి కన్నుల పండుగగా అయితే మనకు కనిపిస్తుందని మనము చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ. ఈరోజు మన ఎన్ఎఫ్సి నగర్ రామాలయం టెంపుల్ నుంచి శివరేడుడ హనుమాన్ వరకు జగన్నాథ రథ యాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క యాత్రకు మమ్మల్ని ఆహ్వానించిన ఈ గుడి కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు మా అన్న డిసిసి అధ్యక్షులు తోటకూరు వజ్రేశ్వర గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులు మా ఒక్క ప్రభాకర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు పెద్దలు నంద గణేష్ గారికి, మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి, మన పంతులందరికీ పేరు పేరున నాగేష్ గారికి. ఈ యొక్క రథోత్సవం చాలా సాంప్రదాయపరంగా జరుపుకోవడం మనందరి అదృష్టం. ఎందుకంటే భగవంతుడు అందరి వాడు. ఆ భగవంతుడి కోసం శ్రీ కృష్ణ పూరి జగన్నాథ్ రథచక్రాన్ని మేము వెళ్ళి చూసేది. ఇప్పుడు మన దగ్గరనే రథోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము మమ్మల్ని కూడా అందరూ పాల్పంచుకునే విధంగా చేయాలని కోరుకుంటూ ముగిస్తాను. అయితే వచ్చాము కదా. ఇక్కడ జగన్నాథ రథయాత్ర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే కనుక జగన్నాథుని రథయాత్ర ముగింపు అనేది జరగబోతుంది. సో మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే సో మనం ఇక్కడ ఈ సర్కిల్ నుంచి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముగ్గు అయితే చాలా బాగా వేశారు. జగన్నాథుని రథయాత్ర కోసం ఇంత పెద్ద ముగ్గు ఆడవాళ్ళందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో జై జగన్నాథ అనుకుంటూ వేశారు. సో వీళ్ళ భక్తి అయితే నిజంగా మనము చూడదగ్గదే అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనమైతే వీళ్ళు ఇంత పెద్ద ముగ్గు ఇక్కడ వేయడం జరిగింది కదా. సో ఎలా వేశారు, వీళ్ళకు ఎలా అంటే జగన్నాథుని కోసం ముగ్గు వేయడం, ఆయన సేవలో పాల్గొనడం ఎలా ఉందో మనం అయితే చెప్దాము, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి అమ్మా. నమస్తే. హరే కృష్ణ. అందరికీ జై జగన్నాథ్. ఈరోజు జగన్నాథ రథయాత్ర మేము రాంపల్లి ఇస్కాన్ నుంచి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే జగన్నాథ్ రథయాత్రలో పాల్గొనడానికి మాకు చాలా ఆనందం. ఎందుకంటే జగన్నాథ్ కృప ఇదంతా. సో మాకు ఇక్కడ ఏంటంటే ఈ మా రథం ముందల మేము ముగ్గులు వేస్తున్నాము ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే భగవంతుని కృప అంతే. జై జగన్నాథ్. హరే జగన్నాథ్. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరి బోల్. సో హరినామ మంత్రం అలాగే జగన్నాథుని మంత్రం అయితే గట్కేసర్లో మారుమ్రోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి ముగ్గు కూడా చాలా బాగుంది. జగన్నాథునికి వాళ్ళు వెల్కమ్ చెప్తూ అంటే స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ ముగ్గు వేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై జగన్నాథ.